మాలసోమారం గ్రామ ప్రజలందరికీ ఈ నమస్కరించి పాదాభివందనం చేసి మరొకసారి ఆలోచన చేయమని కోరుచు, మరి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను ఇక మాలసోమారంలో నిల్చోవడం అనేది జరిగింది. దీనికి మా యొక్క సర్పంచుగా నిలబడి గెలవడంతో గ్రామాభివృద్ధి ఏం చేస్తామనే ఒక అభివృద్ధి కార్యక్రమాలను నేను మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. మరి మాలసోమారం గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి 2 గేట్లకు 2 కమాండ్లు, అదేవిధంగా దేవాలయాల నిర్మాణం, శివాలయం కానీ, అదేవిధంగా బీరప్ప గుడి కానీ, అదేవిధంగా హనుమాన్ మందిర్ కానీ, ఈ యొక్క 3 మందిరాలను రంగురంగుల బొమ్మలతో వేసి ఆ యొక్క నిర్మాణాలు పూర్తి చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మైనార్టీల సంక్షేమం కోసం మైనార్టీలకు ఏదైతే ఉన్నదో శ్మశాన వాటికకు ఫిన్సింగ్ వేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మైనార్టీల యొక్క దర్గాలను కూడా నిర్మించడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా క్రైస్తవ సోదరులకు వచ్చేసి వాళ్ళు చర్చికి రేకులు పోయినాయి అని చెప్పి, స్లాబ్ పోయిందని చెప్పిండ్రు. ఆ నిర్మాణం కోసం నేను కూడా వాళ్ళకి మాట ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఆ దేవునికి నేను అది చర్చి నిర్మాణం కోసం నా సహాయ సత్కారాలతోని చేస్తానని చెప్పి వారికి కూడా మాటిస్తున్నాను. ఇది ప్రతి వర్గంలో ఉన్నటువంటి ఒక దేవస్థానాల పైన నేను ప్రత్యేక శ్రద్ధ చూపి ఏర్పాటు చేయడం అనేది, అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 2 పెద్ద పెద్ద వాగులు ఏవైతే ఉన్నాయో ఆ వాగుల పైన 4 చెక్ డ్యాములు నిర్మాణం చేసి ఒక్కొక్క చెక్ డ్యామ్ కింద 15 నుంచి 20 ఎకరాల యొక్క భూమిని సాగులోకి తీసుకురావాలనేది నా యొక్క దృఢమైన సంకల్పం. అదేవిధంగా ఇంకా పల్లె దవాఖానా ఏర్పాటు చేయడం, ముసలి వాళ్ళ కోసం మరి 5 కిలోమీటర్లు కానీ 10 కిలోమీటర్లు పోయి కానీ దవాఖానలకు పోతే కానీ లేదు. మరి సాయంత్రం వేళ వాళ్లకు ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా ఇక్కడ ఎలాంటి బస్ సౌకర్యాలు లేవు కానీ, ఆటో సౌకర్యాలు లేవు కానీ, వాళ్ళకంతా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ఇక్కడనే ఒక పల్లె దవాఖానాను ఏర్పాటు చేస్తే వాళ్ళు సాయంత్రానికి తన యొక్క ఆరోగ్యాన్ని చూయించుకోవడం అనేది జరుగుతుందని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకా సోలార్ లైటింగ్ సిస్టమ్, అంటే ఒక స్తంభం మిడిచి ఒక స్తంభానికి గ్రామంలో మొత్తం సోలార్ లైట్లను ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మినరల్ వాటర్, ఉచిత మినరల్ వాటర్ ఇవ్వాలని గ్రామ పంచాయతీకి మొత్తం కూడా ఉచిత మినరల్ వాటర్ ఇవ్వాలని ఒక ఆలోచన చేసినాం. అదేవిధంగా ఊళ్ళో ఎవరైనా మరణించినచో వారి మంటి ఖర్చు కోసం 5,000 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు చేసినా నేను ఎక్కడ కూడా అవినీతికి పాల్పడొద్దు, అవినీతిలోకి పోవద్దు అనే ఒక ఉద్దేశంతో గ్రామ ప్రజలందరికీ నేను మళ్ళొకసారి ఏం చెప్తున్నానంటే, పంచాయతీకి ఒక సంవత్సరానికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఆ నిధులను ఏమిటి ఖర్చు చేసినాము అనేది ప్రతి సంవత్సరం ఆడిటింగ్ తర్వాత నోటీస్ బోర్డులో పెట్టడం అనేది జరుగుతుంది. ఆ యొక్క విద్యావంతులైనటువంటి మాలసోమారంలో ఉన్నటువంటి విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్రామ సభల్లో నన్ను నిలదీసి ఈ యొక్క కార్యక్రమం అడగాలని చెప్పి మళ్ళొకసారి కూడా ఈ యొక్క విషయాన్ని ప్రజల ముందుకు తీసుకుపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇవే కాకుండా విద్యా వ్యవస్థలు ఇప్పుడు టీచర్లు లేక లేదా పిల్లలు రాకొచ్చిన టీచర్లను పెట్టక దీనిపైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ విద్యా కమిటీలు వేస్తాం. విద్యను ఇక్కడనే గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే పేద మధ్యతరగతి పిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం విద్యా వ్యవస్థను కూడా ఇక్కడ బలోపేతం చేయడానికి ఇక్కడనే అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా నేను చదువుకొని ఉన్నా కాబట్టి విద్యా వ్యవస్థను ఏ విధంగా నడపాలి అనేది కూడా సూచనలు చేస్తూ ఒక విద్యా కమిటీని కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మళ్ళీ సీసీ కెమెరాల నిర్మాణం ఎక్కడనో ఈ గలికి ఏమైంది ఆ గలికి ఏమైంది అనేది తెలివకొచ్చింది. కాబట్టి అందరినీ కూడా నిఘా, గ్రామం మొత్తం కూడా నిఘా నేత్రాల మధ్యన ఉంచడం అనేది జరుగుతుంది. ఇవి మా యొక్క పంచాయతీకి నేను సర్పంచ్గా ఎన్నికైనాక నెరవేర్చేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి గ్రామ ప్రజలకు మళ్ళొకసారి కూడా వీటన్నిటినీ చూసి ఆలోచన చేసి అభివృద్ధి అనేది ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా చేస్తాము అనేది అన్ని నేను ప్రజల ముందుకు తీసుకొని వచ్చిన నేను ఏం చేస్తానని చెప్పి మీకు ఈరోజు ఓటు అడుగుతున్నది. కానీ మరి
ఉత్త వచ్చి దండం పెట్టి నేను ఓటు అడుగుతలేను, నేను ఊరికి గ్రామానికి సేవ చేయడానికే మీకు సేవకునిగా వస్తున్నానని చెప్పి ఒక ఆలోచనతోని నేను రావడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి గ్రామ ప్రజలకు తల వంచి మరొకసారి నమస్కరిస్తూ ఓటును కత్తెర గుర్తుకు వేయమని, కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను అపూర్వమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను.